తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయులకు అభ్యర్థులకు మన యువరం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులను అందిస్తోంది. నూతన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలోనే ఎంతో అనుభవం కలిగిన అగ్రగణ్యులైన అధ్యాపకులచే బోధన. ఎస్జిటి మరియు ఎస్ఏ 100% పూర్తి సిలబస్ తో అతి తక్కువ ధరకే మన యువరం టీవీ యాప్ లో అందుబాటులో కలవు. ఆన్లైన్ క్లాసుల కొరకు యువరం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం 8121484822 నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్లు ఇచ్చే వాళ్ళు దొరుకుతారు, ఫ్రీగా ఆన్లైన్ క్లాస్ వాళ్ళు చెప్పేటోళ్ళు దొరుకుతారు. కానీ ఫ్రీగా పుస్తకాలు కొనిచ్చేటోళ్ళు, మీరు ఇంటి దగ్గరే ఉంటే మీ ఇంటికే పుస్తకాలు పంపేటోళ్ళు, లేదు పుస్తకాలు కొనుక్కోరని పైసలు ఇచ్చేటోళ్ళు ఎవ్వరు కూడా దొరుకుతలేరు కదా. మీలాంటి వాళ్ళకే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తూ, మీలాంటి వాళ్ళనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ 10,000 మందికి 1,500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ను రిలీజ్ చేసింది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. అందులో నువ్వు కూడా ఉంటావు. నీకు ఈ 1,500 రూపాయల బుక్ ఫండ్ రావాలి అంటే ఏం చేయాలి? 7,000 మంది ఎస్జిటి ఉద్యోగులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగులకు 1,500 చొప్పున ఇచ్చేటువంటి ఈ బుక్ ఫండ్ను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అందజేస్తుంది. కేవలం 5 నిమిషాలలోనే మీ మొబైల్ ద్వారా చిన్న ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే ఈ 1,500 రూపాయల డిఎస్సి బుక్లకు సంబంధించి కొనుక్కోవడానికి బుక్ ఫండ్ను పొందొచ్చు. ఇది ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చివరి తేదీలు ఉన్నాయనే విషయాలను క్లియర్గా మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కనిపిస్తూ ఉన్నది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనం ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వాళ్లకు 1,500 చొప్పున, ఒక క్యాండిడేట్కు 1,500 చొప్పున 10,000 మందికి, 100, 200, 500 కాదు, 10,000 మందికి చాలా పెద్ద అమౌంట్ ఇది. ఎందుకంటే ఉద్యోగాలు మనకు 11,000 ఉద్యోగాలు ఉన్నాయండి. 11,062 ఉద్యోగాలు ఉంటే 10,000 మందికి వాళ్ళు 1,500 చొప్పున బుక్ ఫండ్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు పొందొచ్చు. వీటికి అప్లై చేసుకోవాలి అని అంటే ఫస్ట్ 14వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అయింది. 5వ తారీఖు వచ్చే నెల వరకు ఈ బుక్ ఫండ్ను పొందేందుకు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏం లేదండి, సింపుల్, మీరు డిఎస్సికి అర్హులై ఉండాలి, డిఎస్సి కోసం అప్లై చేసుకొని ఉండాలి, అంతే. సో ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారము మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే 5 లక్షల ఇన్కమ్ దాటి ఉండకూడదు. అంటే ఫ్రెష్గా 2023 అండ్ 24 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎవరు అర్హులు అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే బీసీలకు మాత్రమే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మళ్ళీ అందులో కొన్ని పర్సంటేజ్లు కూడా ఇచ్చిండు. బీసీఏకు 29, బీసీబీకు 42, బీసీడీకి 29 అండ్ ఇందులో అన్నిట్లలో కూడా 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుందట. 3% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రిజర్వేషన్ కూడా పాటిస్తారట. ఇక మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు జస్ట్ అన్నీ మీ దగ్గర ఉండేటియే, ఒకటి మాత్రమే బయట నుంచి తీసుకొచ్చుకోవాల్సింది, అది ఇన్కమ్ సర్టిఫికెట్. ఇక ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎస్ఎస్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, టెట్ ఉంటుంది అండ్ డిఎడ్ ఉంటుంది, బిఎడ్ ఉంటుంది, ఎంఈడి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డు ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ ఒక్కడే మీరు అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్లే. ఇక ఈ 10,000 క్యాండిడేట్లలో 7,000 మంది ఎస్జిటి ఉద్యోగులు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉండేటట్టుగానైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందట. సో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు స్టడీ మెటీరియల్ కొనుక్కునేందుకు బీసీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ డి, అంటే ఇదేంటంటే బీసీఏ అన్నమాట. గ్రూప్ ఏ అంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ ఫర్ అమౌంట్ అని చెప్పేసి అయితే 1,500 రూపాయల చొప్పున అయితే వాళ్ళకు ఇస్తామని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఇక మరి ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు సెకండ్ది చూడొచ్చు, అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడికి ఇచ్చిరా, బుక్ ఫండ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి. సో డిఎస్సి, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటిది. ఇక్కడ కూడా డేట్ చూడవచ్చు మీరు, డేటు 5/4/2024. ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే వచ్చిందే. సో ఈ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తా, మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్స్ అన్ని పొందాలి అంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అండ్ డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేస్తే ఈ లింక్ ఉంటుంది. ఇక అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఇందులో 38 అంశాలు అడుగుతాడు. చూడండి, లాస్ట్లో 38 అంశాలు అడుగుతాడు. ఈ 38 అంశాలలో మీకు బుక్ ఫండ్ ఇవ్వాలి అని అంటే మీ పేరులో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు మీ పేరు, తర్వాత మీ జెండర్, ఇవన్నీ సింపుల్.
జెండరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఆధార్ నంబరు, మీ నేటివ్ డిస్టిక్, ఆధార్ కార్డు ప్రకారం నేటివ్ డిస్టిక్. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుందామని ఇట్లా డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమిస్తాడు అని అంటే మీ ఆధార్ కార్డు ప్రకారమే ఉండాలి, కేర్ఫుల్గా చూసి నింపండి, మీరు తప్పుడు సమాచారం ఇవ్వద్దు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఎర్రర్ ఇస్తాడు. సో ఈ విధంగా మీరు చూసుకొని నింపండి. ఇక స్టడీ సర్కిల్, మీకు ఏ స్టడీ సర్కిల్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి మీరు జిల్లా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్టడీ సర్కిల్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల పెట్టుకున్నాం అనుకోండి, మంచిర్యాల జిల్లాకి ఎక్కడికి స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ స్టడీ సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ములుగు పెట్టుకున్నాం అనుకోండి, ములుగుకు ఎక్కడ స్టడీ సర్కిల్ వస్తుంది, వరంగల్ వస్తుంది. ఈ విధంగా మీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ 2 ఇవ్వాల్సి ఉంటుంది, వ్యాలిడ్ ఇవ్వండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ ఆర్ఫన్ కానీ ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇక మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కేటగిరీ అడుగుతాడు, బీసీఏ, బీసీబీ, బీసీడీ. సో బీసీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు, ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు, ఏబిడి. ఇంకా మీకు డౌట్ ఉంటే బీసీఏ సెలెక్ట్ చేసిన తర్వాత మీ సబ్ క్యాస్ట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి, చూసుకోవచ్చు. ఇక బీసీబీ సెలెక్ట్ చేస్తే మీ సబ్ క్యాస్ట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి, చూసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయాలి మీది ఏ సబ్ క్యాస్ట్ కిందకి వస్తుందని. సార్ మాకు తెలియదు సార్, నాకు డౌట్ ఉన్నది సార్ అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన మీ క్యాస్ట్ ఉంటుంది, దాని పక్కన బ్రాకెట్లో ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి కోడ్ కూడా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు ఇట్లా సీరియల్ నెంబర్ 6, సీరియల్ నెంబర్ 4 అని. సో అది చూసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఇది లేకపోతే పక్కన పెట్టేస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నోనికి ఇస్తారు. మీరు కాకపోతే ఇంకోళ్ళు మస్తు మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేలాగా చూసుకోండి. ఇక మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏందో నింపండి. అండ్ కోర్స్ అప్లైడ్, మీరు దేనికోసం, స్కూల్ అసిస్టెంట్ కోసమా, ఎస్జిట్ కోసమా? సో స్కూల్ అసిస్టెంట్ కోసం అయితే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టెట్ అక్నాలజ్మెంట్ పేపర్ 2 సంబంధించింది. ఎస్జిటి అయితే ఎస్జిటి అని పెట్టి ఇక్కడ టెట్ డీటెయిల్స్ అండ్ టెట్ స్కోర్ మార్క్స్ అండ్ ఇక్కడ టీచర్ రిక్రూట్మెంట్ అక్నాలజ్మెంట్ అంటే డిఎస్సికి ఖచ్చితంగా అప్లై చేసి ఉండాలి. డిఎస్సికి అప్లై చేసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి ఇక్కడ దీనికి, ఎందుకంటే ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ అడుగుతూ ఉన్నాడు. మీరు చదవకపోతే ఎట్లా, మీరు ప్రిపేర్ కాకపోతే ఎట్లా బుక్లు ఇచ్చినప్పుడు? కాబట్టి చదువుతారు అని గ్యారంటీ కోసమే ఇక్కడ మీరు అప్లై చేసి ఉండాలి అని అంటున్నాడు. ఇక మీ అడ్రస్ నింపాలి. అడ్రస్ దగ్గర డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవడమే, మండల్ సెలెక్ట్ చేసుకోవడమే, ఊరు సెలెక్ట్ చేసుకోవడమే. సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోగానే డిస్టిక్లో ఉన్నటువంటి మండల్ చూపిస్తుంది, మండల్ సెలెక్ట్ చేసుకోగానే అందులో ఉన్నటువంటి విలేజ్లు చూపిస్తుంది. మిగతా స్ట్రీట్ కానీ, హౌస్ నెంబర్ కానీ, పిన్ కోడ్ కానీ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ఎంటర్ చేయాలి. దాని తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీ 10th క్లాసు, మీ ఇంటర్మీడియట్, మీ డిగ్రీ, డైటు, బిఎడ్, ఈ వివరాలన్నీ కూడా మనల్ని అడుగుతుంది. ఇందులో ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది, మ్యాక్సిమం మార్కులన్నీ, అందులో మీకు ఎంత వచ్చింది. సో ఇక్కడ కొంతమందికి జీపీఏ ఉంటుంది, జీపీఏని మీరు పర్సంటేజ్కి మార్చండి. పర్సంటేజ్కి మారుస్తే ఆ పర్సంటేజ్ లెవెల్లో మీ మార్కులలోకి మార్చండి. మార్కులలోకి మారుస్తే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ 10th క్లాసు ఎక్కడ చదివారు, అది ఏ యూనివర్సిటీ అని అంటే బోర్డు ఉంటుంది 10th క్లాస్కు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటాం. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే మీకు వచ్చినటువంటి మార్కులన్నీ, టోటల్ మార్కులన్నీ ఏ కాలేజీలో చదివారు ఆ కాలేజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని పెట్టండి. ఇక డిగ్రీ విషయానికి వస్తే యూనివర్సిటీ కాకతీయనా, శాతవాహన, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఏదైతే అది పెట్టండి. ఇక డైట్ వచ్చేసి ఇక్కడ ఆ డైట్లు ఏ ఇయర్లో చదివారు మీ డీటెయిల్స్ రాసి ఆ డైట్ కాలేజీకి సంబంధించి డిఎడ్ మెమో పైన హెడ్డింగ్లో ఉంటుంది చూడండి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కొందరికి ఏమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. అందులో మీ మెమో పైన ఎట్లుంటే అట్లా నింపండి. ఇక బిఎడ్ పైన కొంతమందికి యూనివర్సిటీ పేరు ఉంటుంది, ఎట్లుంటే అట్లా నింపండి. దీని తర్వాత బ్యాంకు డీటెయిల్స్ అండి, ఇవి మస్ట్ అండ్ షుడ్. మీ దగ్గర బ్యాంకు ఖాతా అనేది ఎప్పుడో తీసిందో, స్టూడెంట్ అకౌంటో లేకపోతే స్కాలర్షిప్ అకౌంటో కాకుండా పర్సనల్ అకౌంట్ ఉండే విధంగా చూసుకోండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు రాయండి, అకౌంట్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ వేయండి, బ్యాంక్ నేమ్ మీ బ్యాంక్ పేరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఆ బ్యాంకు పేరు రాయండి. బ్రాంచ్ ఆఫ్ నేమ్ ఎక్కడ, అది ఏ బ్రాంచ్, అది ఎక్కడిది, హెచ్డిఎఫ్సి వేములవాడ, ఐసిఐసిఐ సిరిసిల్ల, ఈ విధంగా బ్రాంచ్ పేరు రాయండి. అది ఎక్కడనో పోచమ్మ వీధి, ఎల్లమ్మ గుట్ట అని చెప్పేసి దానికి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచ్ పేరు ఉంటుంది. సో ఆ బ్రాంచ్ పేరు రాయండి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ పాస్బుక్ పైన ఉంటుంది, అది పెద్ద విషయమేం కాదు, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ వేయండి. సో ఈ బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులు యాడ్ చేస్తారు కాబట్టి. ఇక ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ అని అడుగుతాడు. సో ఇక్కడ రెగ్యులర్ కాదు, నో అనే పెట్టండి, ఎందుకంటే ఎస్ అని పెడితే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ చూడండి,
నాట్ ఎలిజిబుల్. కాబట్టి నో అనే పెట్టండి. ఇక మీరు ఇంతకుముందు ఈ 12 జిల్లాలలో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా పొందారా అని అడుగుతాడు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే మీరు ఎలిజిబుల్ కాదు, నో అని పెట్టడం ఉత్తమం అండి. సో ఇట్లా అంటే అప్లై చేసిన నో అని పెట్టండి అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంతకుముందు ఇది పొందిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోకుర్రి అని అర్థం అంతే. ఇక ఇక్కడ చూడండి 100 కేబీలలో ఉండేటట్టు ఇక్కడ ఇచ్చినటువంటి ధృవపత్రాలు అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కటిగా. జాగ్రత్తగా చూసుకోండి. పాస్పోర్ట్ సైజు ఫోటో సపరేట్గా ఉండాలి, సిగ్నేచర్ సపరేట్గా ఉండాలి, ఫోటో సైన్ 2 కలిపి కాదు, 2 సపరేట్గా ఉండాలి. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ కులం సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చింది. ఇక లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చింది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ లేదా డిప్లొమా, డిగ్రీ, డైటు, బిఎడ్, టెట్, నేటివిటీ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ అడగలేడు, ఎక్కడ ఇవ్వలేడు, కానీ ఇక్కడ ఇచ్చిండు చూడండి నేటివిటీ సర్టిఫికేట్ అని. అంటే మన రెసిడెన్సీ సర్టిఫికేట్, మనం ఎక్కడ రెసిడెన్సీగా ఉంటున్నాం అని చెప్పేసి మీ సేవ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇట్లాంటి వీడియోలు చూస్తే దానికి అప్లై చేయడానికి ఏమేమి అవసరం మీరు దీనికోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యి మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఇక ఆధార్ కార్డు అవసరమే, ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్ ఎక్నాలజ్మెంట్ కార్డ్ అంటే మీరు ఏదైతే డిఎస్సి కోసం అప్లై చేసారో ఆ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటిది. అండ్ బ్యాంకు పాస్బుక్ను కూడా స్కాన్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి వాటిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతా అయిపోయాక ఐ క్లారిఫై దట్ అని చెప్పేసి ఇక్కడ కండిషన్స్ ఒప్పుకొని, ఈ కండిషన్స్ ఏంటంటే మన నెత్తి వినే పెడతారు కదా, ఇదంతా చేసేటప్పుడు అట్లా పెట్టి సబ్మిట్ పైన క్లిక్ చేయమంటారు. సింపుల్గా నేను చెప్పడానికి ఇంత టైం పట్టింది, కానీ మీరు ఎంట్రీ చేస్తే చాలా సింపుల్గా ఎంట్రీ చేయొచ్చు. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. దీని ద్వారా మీరు 1500 రూపాయల బుక్ ఫండ్ని మీరు పొందొచ్చు. ఆ విషయాలన్నీ, ఆ వివరాలన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. సో ఇది చాలా యూజ్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఉత్తగుండి నాకు పుస్తకాల్లో ఉత్తగా తిరుగుతున్నాను అనుకుంటాడో దానికైతే ఖచ్చితంగా షేర్ చేయరు మీరైతే. ఈ విషయాన్ని మీ మిత్రులకు తప్పనిసరిగా షేర్ చేస్తారని, డిఎస్సి అభ్యర్థులకు చేరేంత వరకు షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ బటన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ, సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.